Neuro, Pulmo and Center for Surgical Excellence, Sai Deepa Multi-Speciality Hospital, Chandanagar, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ రైతు కార్యక్రమం. ఈరోజు మూడుచింతల మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి లక్ష్మీపూర్ గ్రామం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ గ్రేప్స్ సాగు కొనసాగుతుంది. గ్రేప్స్ పండిస్తే లాభాలు ఉంటాయా, నష్టాలు ఉంటాయా, దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ ఈ పంటను కొనసాగిస్తున్నటువంటి ఉపేందర్ రెడ్డి గారు, వారితో మాట్లాడదాం. సార్, చాలా చక్కగా కనిపిస్తున్నాయి గ్రేప్స్. చాలా రేర్గా చూస్తుంటాం మన దగ్గర పండించేటువంటిది. ఎట్లుంటుంది సార్ దీని క్రాప్ విధానం? క్రాప్ విధానం అనేది అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఒకప్పుడు చాలా ఏరియా ఉండింది. 7,000 ఎకరాల వరకు ఉండింది. సబ్సిక్వెంట్ గా అంటే లాస్ట్ 10 years లో గ్రాడ్యువల్ తగ్గిపోయి ఇప్పుడు నాకు తెలిసి అయితే 330 ఎకరాలు 340 ఎకరాలు ఉంది. దీంట్లో ఏంటంటే ఇది ఫుల్లీ లేబర్ ఇంటెన్సివ్ చేయగలిగితే బానే ఉంది. అంటే వెదర్ కోఆపరేట్ చేస్తే. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ సార్, లేకుంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు మనం ఈ స్ట్రక్చర్ అంతా చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో కనీసం 6 లక్షలు అవుతుంది. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎవ్రీ ఇయర్ దీని రికరింగ్ ఎక్స్పెన్స్ వచ్చి 3 లక్షలు అవుతుంది. ఓకే. ఇప్పుడు ఒక క్రాప్ తీసుకోవాలంటే దాదాపు 3 లక్షలు ఖర్చు అవుతుంది 1 year లో, ఒక ఎకరంలో. అంతగానం ఉంటుందా సార్ మరి కొంచెం రాబడి? అంతగానం అంటే అది మన చేతులు లేదు. మేము ఎట్లా లెక్క చేస్తామంటే జేబులకు డబ్బులు వచ్చినప్పుడే అది లెక్క మనకు వచ్చినాయి. ఎందుకంటే అంత బాగుంది. 2008 లో మా ఎక్స్పీరియన్స్ అది. వరుసగా 10 రోజులు వర్షం పడింది, తోట అంతా చెరువు అయిపోయింది. మేము అసలు ఒక కాయ కూడా తినలేదు. ఇంకా మొత్తం తెంపేదానికి మళ్ళీ లేబర్ ఉంటా. ఇది మొదల సార్ ఈ ద్రాక్షది. సో దీని నుంచి తీగ మెచ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అండి. ఇవన్నీ ఓకే. కాండం ఇదంతా రూట్ స్టాక్. దీని మీద మనకు కావాల్సిన వెరైటీ గ్రాఫ్టింగ్ చేసుకుంటాం. ముందు అది రూట్ స్టాక్ ప్లాంటేషన్ చేసి తర్వాత మనకు. ఇప్పుడు ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుంది సార్ ఒకసారి మనకు సెటిల్ అయితే? మనం సరిగా మెయింటైన్ చేస్తే 25 years. ఒకసారి ప్లాంట్ 25 years ఉంటుంది. మెయింటైన్ చేయకపోతే 1 year కూడా ఉంది. ఈ క్రాప్ ఏ కాలానికి ఎన్ని నెలలకు ఒకసారి వస్తుంది సార్? ఇయర్లీ వన్స్ అంతే. ఇప్పుడు నల్ల ద్రాక్ష ఉంటుంది సార్, అది కూడా సేమ్ ఇట్లనేనా? ఏదైనా ప్రొసీజర్ సేమ్. ఇప్పుడు జనరల్ గా నాటిన తర్వాత ఇప్పుడు క్రాప్ చేతికి వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ కి పంపిస్తాం. మళ్ళీ రిఫ్రెష్ చేయడానికి అంటే మళ్ళీ నెక్స్ట్ క్రాప్ కోసం ఎలాంటి వాడతారు సార్? ఈ మొక్కలు కమ్మలు కట్ చేసేస్తారు. ఇక్కడ దాకా కట్ చేస్తాం. మళ్ళీ దీని నుంచి షూట్స్ వస్తాయి. ఇవి ఆల్రెడీ పాత కట్ చేసినాయి సార్. ఇవి ఇక్కడ కనిపిస్తుంది. కట్ చేసినాక వచ్చినవి. దీన్ని మళ్ళీ మనం ఇక్కడ చూసాం కదా, ఇక్కడ కట్ చేసి మనం క్రాప్ తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు మళ్ళీ వెనక్కి కట్ చేసేస్తాం. సో ఇది లాస్ట్ టైం అయిన క్రాప్ ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ వచ్చింది క్రాప్ కాదు, ఇదే క్రాప్. ఈ క్రాపే మనం దీన్ని ఏంటంటే ఇది మ్యానిపులేట్ చేయాలి మనం. ఇది నార్మల్ గా క్రాప్ రాదు. దీని ఇక్కడ ఇప్పుడు ఇది ఒక 6-7 leaves వచ్చినాక దాన్ని విడిచేస్తాం. దాని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి 1 branch 2 branches వస్తాయి. అక్కడే మనకు ఫ్లవరింగ్ వస్తుంది మళ్ళీ. ఇప్పుడు ఇది ఇక్కడ కట్ చేసి మనం దీన్ని కెమికల్ అప్లై చేస్తాం. అంటే మెయింటెనెన్స్ అయితే ఉంది, బాగానే జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఎట్లా ఉంది సార్ ఇది? ఫ్రూట్ ఇంత సైజ్ ఉంటుంది సార్, పెద్దగా వస్తుందా ఇంకేమన్నా గ్రేప్? అంటే గెలాలు ఎక్కువ ఉంటుంది సార్, ఒక్క కొమ్మకు ఒక గెల వస్తుందా ఎట్లా? జనరల్ మేము పెట్టుకోవడం అట్లా పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ ఒక షూట్ కి ఒక బంచ్ పెడతాం. ఓకే, ఇది ఒక బంచ్. అంటే మనం పెట్టిన దాన్ని బట్టి ఉంటుంది అంటారు. మనం ఎక్సెస్ తీసేస్తాం. ఎందుకంటే వెయిట్ ఆపలేదని. వెయిట్ ఆపలేదు కాదు, అంటే దానికి న్యూట్రిషన్ సరిపోదు. ఎట్లా సార్ ఇది? స్వీట్ ఉంటుందా లేకుంటే పులుపు ఉంటుందా? తీయగా ఉంటుంది. ఇంకా రెడీ కాలేదు. ఇంకా 1 month టైం పడుతుంది అవ్వడానికి. ఆల్రెడీ అయినట్టే కనిపిస్తుంది. అంటే కొంచెం రంగు ఏమైనా చేంజ్ అవుతుంది సార్ అప్పుడు? ఇప్పుడు మీకు ఇది ఈ ఆకులు రిఫ్లెక్షన్ లో మీకు ఈ కలర్ కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ కొంచెం ఎండకి ఇక్కడ కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది. అందుకే రిఫ్లెక్షన్ మీరు కట్ చేస్తే గ్రీన్ కనబడుతుంది. సో ఇది వర్తబుల్ అంటారా సార్ రైతులకు? కొత్తగా ఎవరన్నా ఇట్లాంటి గ్రేప్స్ సాగు కొనసాగించుకోవాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు. అంటే అడ్వాంటేజెస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లాభాలు ఎక్కువ వచ్చేది అయితే ఎక్కువగా కష్టపడేటువంటి ప్రయత్నం చేస్తుంటారు రైతులు. అగ్రికల్చర్ లో లాభం వస్తుందని ఏ పని చేయకూడదు. లాభం వస్తుందో రాదో నాకు తెలియదు. ఇది నేను హార్వెస్ట్ చేసి నాకు డబ్బులు వచ్చిన రోజు అప్పటిదాకా నేను ఐఎమ్ ఎక్స్పోజ్ టు రిస్క్. ఎంతకాలం నుంచి కొనసాగిస్తున్నారు సార్ ఇది? ఇది నేను 97 నుంచి ఇది క్రాప్ నడుస్తుంది. ఈ మొక్కలను అప్పటి నుంచి పెట్టి రిప్లేస్ మేము ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వెరైటీస్ వేరే. అది రౌండ్ వెరైటీస్. ఈ వెరైటీ ఎక్స్పోర్ట్ కాదు. ఇది ఎప్పుడు పెట్టినారు? ఎంతకాలం అయితే సార్ ఇది కొత్తది? ఇది 7 years అయింది. ఓకే, 7 years నుంచి పెట్టిన మొక్కలు ఇవి అట్లనే ఉన్నాయి.
ఇంకా ఇంకా 20 years వరకు ఉంటాయి. అన్ని రీప్లేస్ చేసాం ఎక్సెప్ట్ క్రిమ్సన్ కాకుండా మిగతా అన్ని రిప్లేస్ చేసాం. ఎందుకంటే ఇది లోకల్ రౌండ్ ఫ్రూట్ లోకల్ మార్కెట్ లేదు. ఇప్పుడే బాబు దీనికి ఏమైనా సబ్సిడీ ఉంటుందా సార్ ఈ ద్రాక్ష మొక్కలకి? ఏముండదు అప్పుడు. మేము అసలు అంటే నేనైతే పోను అసలు, నేను అసలు అడగను, నాకు సబ్సిడీ కావాలని అడగను, ఇచ్చిన నేను పోను. ఇప్పుడు జనరల్ గా ఎవరైనా కొత్తగా పెట్టుకునే వాళ్ళకు ఎట్లా సార్ ఇది ఎక్కడ దొరుకుతుంది? కట్టింగ్స్ దొరుకుతాయి మీకు, మన రూట్ స్టాక్ దొరుకుతుంది, కట్టింగ్స్ దొరుకుతాయి. ఎంత పడుతుంది సార్ ఒక పీస్? అంటే ఇప్పుడు రూట్ స్టాక్ మేబీ 12-13 రూపీస్ అవుతుంది ట్రాన్స్పోర్ట్. తర్వాత కట్టింగ్స్ మనకు తెలిస్తే ఫ్రీగానే వస్తాయి, లేదంటే గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ దొరుకుతాయి 100-120 రూపీస్. మా మహారాష్ట్ర ఇక్కడ అయితే లేవు కదా సార్. మహారాష్ట్ర సోలాపూర్ బాల్సింది ఇక్కడ, సోలాపూర్ సాంగ్లీ. సంగడి. ఇప్పుడు ఈ తోటల నుంచే మొత్తం హైదరాబాద్ కి సప్లై చేస్తారా సార్ మీరు? ఎక్కడెక్కడ సప్లై చేస్తారు? చిన్న వెండర్స్ కి ఇస్తాను. అచ్చా అచ్చా, చిన్న చిన్నగా బండ్ల మీద అమ్ముకున్నాం. పొద్దున పోయి సెంట్రల్ లో అమ్ముకుంటాను, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాను. అచ్చా అచ్చా. ఎందుకంటే మంచి ఫ్రూట్ చాలా మందికి దొరుకుతుంది. అవును. నేను ఏదో సూపర్ మార్కెట్ ఇచ్చిన అనుకోండి, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి క్వాలిటీ అక్కర్లేదు, క్వాంటిటీ కావాలి. వెండర్స్ చాలా మంది వచ్చి తీసుకుపోతారు, అమ్ముకుంటారు. డైరెక్ట్ ఇక్కడ నుంచే నా హార్వెస్టింగ్ మార్నింగ్ 6 స్టార్ట్ అవుతుంది, 10-11 కల్లా అయిపోతుంది. ఆ టైంలో వచ్చిన వాళ్ళందరూ పోసుకొని పోతారు, ఇంకెవరైనా వస్తే ఆఫ్టర్నూన్. సో ఇక్కడికే డైరెక్ట్ అవుట్లెట్ లాగా తోట నుంచే ఎవరికి కావాలంటే జస్ట్ వాళ్ళు ట్రైల్ తీసుకొస్తారు, అప్పుడే నేను హార్వెస్ట్ చేసి ఇస్తాను. ఎవరు వచ్చినా కూడా వాళ్ళు నాకు అక్కడ ట్రైల్ ఇస్తే నేను హార్వెస్ట్ చేసి వాళ్ళకి ట్రైల్ ఇస్తాను. 97 నుంచి 100 kgs అంతే, చిన్న వాళ్ళ నుంచి పెద్దవారి వరకు అమ్ముకుంటారు. మేజర్ గా చిన్న వాళ్ళే నేను ఇచ్చేది, పెద్దవాళ్ళకి పెద్ద ఇయ్యను. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చేస్తారు, తీసుకుపోయి మార్కెట్ లో అమ్మేస్తారు, అవును, వాళ్ళు కమిషన్ తీసుకుంటారు. దానికన్నా ఇది డైరెక్ట్ గా కన్జ్యూమర్ పోతే అనే ఉద్దేశంతో నేను వాళ్ళు కొంచెం ఉపయోగపడుతుంది. ప్లస్ వీళ్ళు కూడా ఊర్లో నుంచి వచ్చి 3 నెలలు 2 నెలలు ఈ పని చేసుకుంటారు, కొంచెం ఇన్కమ్ వాళ్ళకి. ఇప్పుడు ఇంట్లో ఇంకా ఒక 200 కిలోలు అమ్మిండు అనుకోండి, వాడికి కిలోకి 10 రూపాయలు వచ్చినా రోజు 2000 సంపాదించు. అవును, రైట్ సార్. మొత్తం ఇప్పుడు 97 నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో ఏం చెప్తారు సార్ ఈ గ్రేప్స్ సాగులో? చెప్తున్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి కూడా ఉంది, అడ్వాంటేజ్ కూడా ఉంది, డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఇప్పుడు ఏరియా బాగా తక్కువైంది, కాకపోతే మనకి ఏంటంటే మహారాష్ట్ర నుంచి బాగా వస్తుంది హైదరాబాద్ మార్కెట్ కి. వాళ్ళు డామినేట్ చేస్తారు, ఎందుకంటే అక్కడ ఏరియా ఎక్కువ, వాళ్ళు హార్వెస్ట్ చేస్తారు, రేట్ పెంచుతారు అని చేస్తారు. సంవత్సరానికి ఒకసారి వస్తుంది క్రాప్. ఉపేందర్ రెడ్డి గారు వాళ్ళ ఫామ్ లో ఉన్నటువంటి గ్రేప్స్ ఇది సంవత్సరానికి ఒకసారి సాగు వస్తుంది. చాలా చక్కగా అన్ని ఇప్పుడు కోతకు వచ్చేటువంటి దశలో ఉన్నాయి గ్రేప్స్. ఇక్కడ నుంచి వీరికి చిన్న చిన్న వెండర్స్ అందరికి కూడా డైరెక్ట్ ఈ ఫామ్ నుంచే సప్లై చేస్తుంటారు, అండ్ అడిగినటువంటి ఆర్డర్ వారికి కూడా ఇస్తారంట. ఏదేమైనా కూడా గ్రేప్స్ తోట ఎలా సాగు చేయాలి, 30 సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్నటువంటి సాగులో అనేక ఎత్తుపల్లాలను చూసి చాలా చక్కగా ఇక్కడ నడిపిస్తున్నారు గ్రేప్స్ తోటని.